శవం కనిపిస్తే చాలు గూ మీద గుడ్డ ఆగదు. గూ అంటే వేరేది అనుకోండి, గుండెల మీద అంటే ఇక ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు చించేసుకొని ఏడవటం. అరే చనిపోయిన వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే అంటే ఆ చనిపోయినప్పుడు నువ్వు అసలు అక్కడ ఉన్నావా, నువ్వు ఆపలేకపోయావా? ఇవన్నీ అనవసరంరా నాకు. అతను చనిపోవడానికి కారణం చంద్రబాబు, చనిపోవడానికి కారణం టీడీపీ. ఇదే నేను చెప్తాను. వాళ్ళు ఎలాగైనా చనిపోవాలి. ఇది ప్రెసిడెంట్ వైసీపీ చేస్తాం. నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఇద్దరు వ్యక్తులు, వృద్ధులు, పాపం వాళ్ళు గుండెపడితే చనిపోయారు. వాళ్ళ ఆత్మశాంతిని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నారు. సమ్మర్, వయసు మీద పడింది, ఇంకా అకస్మాత్తుగా కొంతమంది చనిపోతే అలా పాపం చనిపోయారు. అందులో ఒక అతనంట వాలంటీర్ వచ్చి పింఛన్ ఇవ్వలేదని ఆ బాధలో గుండెపడితో చనిపోయాడంట. ఏమన్నా నమ్మేటట్టు ఉందండి? ఇంకో అతనట వాలంటీర్ వచ్చి పింఛన్ ఇవ్వలేదు ఏంటి, నేనే సచివాలయానికి వెళ్ళి తీసుకుంటానని చెప్పేసి బయలుదేరి పాపం మధ్యలో కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడట. రెండింటి కారణం చంద్రబాబే. చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్కి వాలంటీర్ల మీద కంప్లైంట్ చేపిస్తే ఎన్నికల కమిషన్ వచ్చేసి వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకూడదని చెప్తే ఇప్పుడు పింఛన్లు ఇవ్వలేదు కదా, దాంతో ఇదిగో గుండెకి చనిపోతున్నారు. మరి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా కానీ ఇటువంటి ప్రచారం చేస్తారా? అండ్ ఎవరైతే వైసీపీని సపోర్ట్ చేస్తున్నారో, ఇంకా జగన్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికన్నా మారండి. ఇటువంటి దారుణమైనటువంటి పార్టీకి మీరు సపోర్ట్ చేయకండి. క్లియర్గా ఈరోజు ఇదే వైసీపీ వాళ్ళు నేను వీళ్ళు చేసిన హడావడికి టీడీపీలు రేమైనా గట్టిగా సమాధానాలు చెప్పినారు. ఏమని? ఒరే వాలంటీర్లు ఇవ్వద్దన్నారు కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది చేత ఇప్పిస్తాంటారు వద్దన్నారా? అసలు మీ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బుల్ని మీ కాంట్రాక్టర్లకు రిమైనింగ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసుకున్నారు, ఖజానా ఖాళీ. దాంతో డబ్బులు లేక ఏదో ఒకటి చేయలేకని చెప్పి ఇలా హడావుడి చేస్తారు. అండ్ కొద్ది రోజుల క్రితం 3వ తారీఖు నుంచి పింఛన్లు ఇస్తారని చెప్పేసి మీరే చెప్పారు కదా. అన్నీ మీరే చేస్తారు, బట్ గుడ్డ కాల్చి ఎదుటోళ్ళ మీద వేయాలి. ఎవరైనా మంచి చచ్చిపోతే ఎదుటోళ్ళ మీద వేయాలి. దాన్ని వాడుకోవాలి శవరాజకీయం. ఈరోజు క్లియర్గా వైసీపీలు అన్నారు. మరలా ఏమని? మార్చి 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఏప్రిల్ 1 వచ్చేసి ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగవు. ఏప్రిల్ 2 వచ్చేసి బ్యాంక్కి వెళ్ళి మేము డబ్బు విత్డ్రా చేస్తాం. ఏప్రిల్ 3 నుంచి పింఛన్లు మేము పంచుతాం. అది కూడా ప్రభుత్వ ఉద్యోగం నుంచి పంచాలని చెప్పేసి సచివాలయ సిబ్బంది పనిచేస్తాం అని ఇప్పుడు కొత్తగా చెప్తా ఉన్నారు. ఎంత దారుణమో చూడండి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు ఏమంటున్నారు? ఏరా కరోనా సమయంలో క్లాసులు జరగటం లేదని, స్కూళ్ళు మూతబడి ఉన్నాయని, టీచర్లు ఖాళీగా ఉన్నారని వాళ్ళ చేత మందు షాపుల దగ్గర డ్యూటీలు చేయించావే, వాళ్ళ చేత మందు అమ్మావు. ఏం మందు అది? ఆల్కహాల్, మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి టీచర్ చేత పాటలు చెప్పిన టీచర్ చేత నువ్వు మందు అమ్మించావే, అది నీ చరిత్ర. నువ్వు అంత వరస్ట్ గాడివి. అటువంటిది ఈరోజు వాలంటీర్ల చేత వద్దనంటే ఎన్నికల కమిషను అఫీషియల్గా సచివాలయ సిబ్బంది లేరు, వేరే ప్రభుత్వ ఉద్యోగులు లేరు, వాళ్ళ చేత నువ్వు పనిచేయించాలి కదా. నీ దగ్గర డబ్బులు లేవు, ఖజానాలు డబ్బులు లేవు, దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇలా ఏం మనుషులు రమేరని వస్తున్నారు ఇప్పుడు జనాలు. అయితే ఇప్పుడు చెప్పండి, ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు, ఇంతకన్నా నీచ రాజకీయాలు, ఇంతకన్నా శవ రాజకీయాలు ఉంటాయా? ఈ వైసీపీ అసలు ఒక రాజకీయ పార్టీ అరా? అందులో ఉన్న వాళ్ళు నిజంగా అనకూడదు, వాళ్ళకి అనుపు తినేది అన్నమా, లేదన్నప్పుడు ఏదన్నా ఆకాశం నుంచి ఊడిపదేమో తింటా ఉన్నారా? వారికి మాత్రం సెపరేట్గా ఏదన్నా దేవుడు పెడతా ఉన్నాడు, మనకు అర్థం కాకుండా వారికి అర్థమైంది అని చెప్పేసి అనుకోవడానికి. కళ్ళ ముందే కనిపిస్తుంది. నిజంగా కూడా మీరు అర్థం చేసుకోకపోతే, నాలాంటి వాడు చెప్పే మాటలో లేదన్నప్పుడు ఊళ్ళల్లో బాధలు పడే వాళ్ళ యొక్క ఇది చూసుకోవడం మీరు మారకపోతే చాలా చాలా నష్టం అండి మన రాష్ట్రానికి. దయచేసి ఆలోచించండి. ఆలోచించి మీ ఓటు హక్కుని సవ్యంగా వినియోగించుకోండి. వైసీపీ ట్రాప్లో మాత్రం పడకండి.